హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెపిల్ల వ్లాగ్స్. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ ఉన్నా అండి. ఫ్రెండ్స్, మీరు ఎగ్ ఆమ్లెట్ తిని ఉంటారు కానీ ఎప్పుడైనా ఫిష్ ఎగ్ ఆమ్లెట్ తిన్నారా ఫ్రెండ్స్? సో నేను చేసి చూపిస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ ఫిష్ ఎగ్ ఏం చేసుకోవాలంటే మంచిగా చేతితో క్లీన్ చేసుకోవాలండి. మీరు స్పూన్తో క్లీన్ చేసుకుంటే అస్సలు క్లీన్ కాదు, ఎందుకంటే దీనిపైన ఒక టైప్ ఆఫ్ లేయర్ ఉంటుంది. సో ఖచ్చితంగా చేయి పెట్టి క్లీన్ చేసుకోవాలి మనము. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా, ఇంకా శనగపిండి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా వేసిన కానీ స్కిప్ అయిపోయింది వీడియోలో. సో ఇట్లా ఇట్లా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes పక్కకు పెట్టుకొని ఇంట్లోనే ఒక 2 లావుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. లావుగా చాప్ చేసుకుంటే ఏంటంటే మనకు పంటి కింద క్రిస్పీగా వచ్చి మంచిగా అనిపిస్తుంది. తర్వాత 1 egg కూడా బీట్ చేసుకొని వేసుకోవాలి ఇంట్లోనే. సో ఇది సైడ్కి పెట్టేసుకొని పొయ్యి మీద ఏం చేయాలంటే ఒక పెంక పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సేమ్ ఆమ్లెట్ లెక్కనే కొద్దిగా స్పూన్తో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికియాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. మళ్ళీ కూడా లో ఫ్లేమ్ మీదనే ఉడికియాలి. దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్న వడల లెక్క. ఇది కూడా మనకి షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై ఏం కాదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. రండి టేస్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేడి ఫిష్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తా ఎట్లుందో. సూపర్ ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.